పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లాలో సకాలంలో ఎరువులు అందక, మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడుకు ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల్ని పూర్తిగా విస్మరించి వారికి తీరని ద్రోహం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దండగా అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి ఈ 14-15 నెలల కాలంలో ఒక్క సహాయము కూడా రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి సహాయం చేసిన పరిస్థితి లేదు. ఖరీఫ్ పోయింది, రబీ పోయింది, మళ్ళీ ఖరీఫ్ కూడా దాదాపు 50 రోజులు దగ్గర కావస్తోంది. ఇది కూడా పోయే పరిస్థితి ఉంది. మరి అన్నదాత సుఖీభవ లేదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 0 వడ్డీ లేదు, ఏమీ లేదు.